పూరా లోకల్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్లో. దాని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఏపీ ఉన్నాయి. అది మీకు ఇంతకుముందే షేర్ చేసుకున్నాం 6 months కింద. తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీకు ఇంతకుముందు తెలుసు, ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ క్యాంపస్లో ఒక కార్నర్లో 50 ఎకరాలు దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్నది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా QR కోడ్ పెట్టినాము ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ కేసు గురించి ఏం జరిగింది, తర్వాత వాళ్ళ కేసు బుక్ అయిందా లేదా, బుక్ అయిన తర్వాత ఎట్లా ఇన్వెస్టిగేషన్ క్రమం ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరంలోనే QR కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టినాం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అని చెప్పి. అట్లాగే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం T-Safe అని చెప్పి, ట్రావెల్ సేఫ్ అని చెప్పి CID వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేసినారు. అంటే అది ఎప్పుడైతే మన విమెన్, పర్టికులర్గా విమెన్ కానీ లేకపోతే ఇన్ఫర్మ్ పీపుల్ కానీ వాళ్ళ ట్రావెల్ మొదలైనప్పటి నుంచి ఏదైనా ఆటోలో కావచ్చు, లేకపోతే ట్యాక్సీలో కావచ్చు, క్యాబ్లో కావచ్చు, వాళ్ళ మూమెంట్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్కి, అప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ని అది మానిటర్ చేస్తుంటుంది. అంటే ప్రొయాక్టివ్గా, అంతకుముందు అంటే రియాక్టివ్గా ఉండేది. ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం వచ్చేది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రొయాక్టివ్గా ఎప్పుడైతే ఆ మూమెంట్, ఆ ట్రావెల్ మొదలవుతుందో, జర్నీ మొదలవుతుందో అప్పటి నుంచే దాన్ని మానిటర్ చేయడం మొదలు పెడతామన్నమాట. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ టూరిస్ట్ పోలీస్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో. అది వరల్డ్ టూరిజం డే. ఆ రోజు నాడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ టూరిస్ట్ పోలీస్ని లాంచ్ చేసినాం. ఇందులో ఇప్పటికి 80 మందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 80 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. ఇందులో వీళ్ళు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ, నాగర్ కర్నూలు, ఇట్లా ములుగు, నల్గొండ, భద్రాచలం జిల్లాల నుంచి అందులో ఉన్నారు. వాళ్ళకు నీథం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది. దాని ద్వారా వాళ్ళకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం పోలీసులు ఎట్లా పనిచేయాలి దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం 26 జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు ఈగల్ అని చెప్పి, EAGLE, ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ని సీజ్ చేసుకున్నది. తర్వాత చాలామంది పోలీస్లో డిపార్ట్మెంట్లో ఎంటర్ అయినప్పటికీ కూడా వాళ్ళకు చాలామందికి డిగ్రీస్ ఉండకపోవచ్చు. చాలామంది ఇంటర్మీడియట్లో ఉండి కానిస్టేబుల్ సెలెక్ట్ అయి ఉంటారు, లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒక MOU చేసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కోర్సులలో గ్రాడ్యుయేట్ కావడానికి, వాళ్ళ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చినారు. అంత 30,000 మంది ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ ఫోర్స్లో, వాళ్ళకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కారణంగా లభించిందన్నమాట. తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్లో జరిగినటువంటి DGs అండ్ IGs కాన్ఫరెన్స్లో రాయ్పూర్లో జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ బెస్ట్ పోలీస్ స్టేషన్గా, 7వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలబడ్డది.
తర్వాత ఫోన్ల రికవరీ, దొంగతనం గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉంది. 1,20,000 సెల్ ఫోన్లను రికవర్ చేసి ఈ సిఐఆర్ పోర్టల్ అని చెప్పి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి అది 23లో మనం లాంచ్ చేసినాము, ఏప్రిల్ 23లో. దాంట్లో భాగంగా ఇవి ఇన్ని సెల్ ఫోన్లు రికవరీ చేసి భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచినాం. తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ సంబంధించి నా గోల్డ్ స్టాండర్డ్ పెట్టినాం కాబట్టి ఒక మంచి అది పెట్టినాం కాబట్టి పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దాంట్లో కూడా తెలంగాణ పోలీసులకు ఒక అవార్డు వచ్చింది, భారతదేశంలో టాప్లో ఉన్నందుకని చెప్పి. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. వేరే భారతదేశం మొత్తంలో 41% పెరిగితే 41% పెరిగింది భారతదేశం మొత్తంలో. దాంతో పోలిస్తే తెలంగాణలో 3% తగ్గింది. అది సైబర్ క్రైమ్ బ్యూరో చేస్తున్నటువంటి బాగా గట్టిగా కృషి చేస్తున్న కారణంగా ఇది తగ్గింది. అట్లానే ఫైనాన్షియల్ లాసెస్ భారతదేశం తగ్గినాయి మనకు. భారతదేశంలో 6% తగ్గితే తెలంగాణలో 21% తగ్గినాయి. ఈ ఫైనాన్షియల్ లాసెస్ తెలంగాణలో 21% తగ్గినాయి, భారతదేశంలో 6% తగ్గినాయి. అంటే దాంతో అది మీరు చూసుకోవచ్చు మన సైబర్ క్రైమ్ బ్యూరో కానీ తెలంగాణ పోలీసులు కానీ చేస్తున్న కృషి ఎట్లా ఉందో.